భార్యాభర్తలు క్రాంతి, ప్రశాంతి. వీరు పొనుగుపాడు గుంటూరు జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 13 సంవత్సరాలు అయింది. వీరు నర్సరావుపేటలో తిరగని హాస్పిటల్ అంటూ ఏదీ లేదు. తల్లి పిల్లల హాస్పిటల్ ప్రతి ఒక్కటి వెళ్ళారు. అక్కడ ఇంకా ఎంత ప్రయత్నం చేసినా అవ్వడం లేదని గుంటూరు హాస్పిటల్స్లో కూడా వాళ్ళు ఇక్కడ చూపించుకోవడం జరిగింది. తనకి 5 సార్లు అబార్షన్ కూడా అయింది. ఐవీఎఫ్ చేయించుకుందామా అనేసరికి తనకి ఇక్కడ ఎక్కువ అబార్షన్స్ అవుతున్నాయని వారి ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారు. తెలిసిన వారి ద్వారా ఇక్కడ వారి తైలాభిషేకానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దైవజనులు చెప్పారు, ఈసారి నీ గర్భం నిలబడుతుంది, నీకు మగబిడ్డ పుడతాడని దైవజనులు చెప్పడం జరిగింది. దైవజనులు చెప్పిన విధంగా చక్కటి ఆరోగ్యమైన కుమారుని దేవుడు వారికి బహుమానంగా ఇచ్చారు. వివాహం జరిగిన 13 సంవత్సరాలకి బాబు పుడతారని దైవజనులు ప్రార్థన చేసి చెప్పిన విధంగా వారికి దేవుడు కుమారుని ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.